హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందం, ఆరోగ్యం, అనుబంధం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరిచ్చే లైక్ నాకు పెద్ద సపోర్ట్గా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడే సమయంలో ఎదుటి వ్యక్తి మనల్ని పట్టించుకోరు. కొన్నిసార్లు విసుగొస్తుంది కూడా. వీళ్ళు ఎందుకు మనల్ని పట్టించుకోవట్లేదు, మన మాటలు వీళ్ళు ఎందుకు వినడం లేదు అనే ఆలోచన అయితే మనలో రేకెత్తుతుంది. మనం చెప్పే మాటలు ఎదుటివారు ఆసక్తికరంగా మన మాటలు వినాలి అనుకుంటే మనం ఎలాంటి ట్రిక్స్ ఉపయోగించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలామందికి ఒక సాధారణ సమస్య ఉంటుంది. తాము చెప్పే విషయాలను ఇతరులు సీరియస్గా తీసుకోవడం లేదని భావిస్తారు. ఏదైనా ఉద్యోగంలో లేదా కుటుంబంలో తమ మాటలకు ప్రాధాన్యం తగ్గిందని అనిపిస్తుంది. అయితే కొన్ని చిన్న సైకాలజీ పద్ధతులను ఉపయోగించడం ద్వారా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. ఈ అలవాట్లు మీ సంభాషణలను మరింత ప్రభావవంతంగా మారుస్తాయి. మొదటిది, మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి పేరుని మధ్యలో పలుకుతూ ఉండాలి. ప్రతి వ్యక్తికి తన పేరు వినడం ఇష్టం. అందుకే మాట్లాడేటప్పుడు అవతలి వ్యక్తి పేరును సహజంగా ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల వారు తమను మీరు గౌరవిస్తున్నారని భావిస్తారు. ఇది వారితో త్వరగా అనుబంధాన్ని పెంచుతుంది. అయితే పేరును పదే ఉపయోగించకుండా సహజంగా మాట్లాడడం ముఖ్యం. మరొకటి, ముందుగా వినడం నేర్చుకుంటే మీ మాటలకు విలువ పెరుగుతుంది. చాలామంది తమ అభిప్రాయాలను వెంటనే చెప్పాలని ప్రయత్నిస్తారు, కానీ మంచి సంభాషణకు మొదటి మెట్టు వినడమే అని చెబుతున్నారు. అవతలి వ్యక్తి చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలి, మధ్యలో అడ్డుకోవద్దు. ఎవరైనా తమ మాటలను శ్రద్ధగా వింటే వారు కూడా మీ మాటలను వినడానికి ఆసక్తి చూపుతారు. ఈ అలవాటు నమ్మకాన్ని కూడా పెంచుతుంది. మరొకటి, చిన్న రిక్వెస్ట్ చేస్తూ ప్రారంభించాలి. ఏదైనా పెద్ద విషయాన్ని ఒప్పించాలంటే ముందుగా చిన్న అభ్యర్థనతో ప్రారంభించాలి. సాధారణంగా ప్రజలు చిన్న విషయాలకు సులభంగా అంగీకరిస్తారు. ఒకసారి ఎదుటి వ్యక్తి మీరు చెప్పే చిన్న విషయాన్ని అంగీకరిస్తే చాలు, తర్వాత పెద్ద విషయాలను కూడా అంగీకరించే అవకాశం పెరుగుతుంది. సైకాలజీలో ఇది చాలా ప్రభావవంతమైన పద్ధతిగా భావిస్తారు. మరియు మరొక, అనుకూల బాడీ లాంగ్వేజ్ మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. మాటలతో పాటు శరీర భాష కూడా చాలా ముఖ్యమైనది. మాట్లాడేటప్పుడు కళ్ళలోకి చూసి మాట్లాడాలి. ముఖంపై చిరునవ్వు కూడా ఉండాలి. నమ్మకంగా కూర్చోవడం లేదా నిలబడడం అవసరం. బాడీ లాంగ్వేజ్ ద్వారా మీరు ఆత్మవిశ్వాసంగా కనిపిస్తారు. దీంతో ఇతరులు మీ మాటలను మరింత శ్రద్ధగా వింటారు. మరొకటి, ఇతరులను ప్రత్యేకంగా భావించేలా చేయాలి. ప్రతి వ్యక్తి తన కృషికి గుర్తింపు కోరుకుంటాడు. అందుకే నిజాయితీగా ప్రశంసించడం మంచి ఫలితాలను ఇస్తుంది. వారి విజయాలను లేదా మంచి పనులను గుర్తించి అభినందించాలి. అయితే కృత్రిమంగా లేదా అతిగా పొగడకూడదు. నిజమైన ప్రశంసలు నమ్మకాన్ని, సానుకూల భావనలను పెంచుతాయి. ఈ అలవాట్లు మీ సంభాషణల్లో పెద్ద మార్పునైతే తీసుకువస్తాయి. ఈ 5 సైకాలజీ చిట్కాలను పాటించడానికి ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. ప్రతిరోజు ఒక అలవాటు ప్రాక్టీస్ చేయడం ప్రారంభించండి. క్రమంగా ఇవి మీ వ్యక్తిత్వంలో భాగం అవుతాయి. దీంతో మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఇతరులు కూడా మిమ్మల్ని మరింత గౌరవభావంతో చూస్తారు. సంబంధాలు, ఉద్యోగం, సామాజిక జీవితంలో విజయానికి మంచి కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. చిన్న మార్పులతోనే మీ ప్రభావాన్ని పెంచుకోవచ్చు. ఈ చిట్కాలన్నీ ఈరోజే అమలు చేయండి. కొద్ది రోజుల్లోనే ఇతరులు మీ మాటలను మరింత శ్రద్ధగా వినడం మీరు గమనిస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కొన్ని సందర్భాల్లో ఇలాంటి విషయాలను నేను చూశాను, అందుకే ఈ వీడియో చేయాలనిపించింది. మరి నా వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.
లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం ద్వారా యూట్యూబ్ నా వీడియోను ఇంకా ముందుకు నడిపిస్తుంది.